మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గాయపరుస్తాడు. ఎందుకో తెలుసా? మనము ఆయన చెప్పిన మాట వినము కాబట్టి మనల్ని ఆయన గాయపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, మనుషుల చేత నీవు గాయపడితే నీ జీవితాన్ని నీవు పోగొట్టుకుంటావేమో, కానీ దేవుని చేత నీవు గాయపరచబడితే నీ జీవితాన్ని నీవు కాపాడుకుంటావు. ఇది నిజం, ఇది సత్యం. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించినట్లయితే గాయపడిన హృదయాలే ఈరోజు అనేకులకు వెలుగుగా తయారయ్యారు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని చేత గాయం అనేది మన మంచి కోసమని భావిస్తే మన జీవితం అనేకులకు వెలుగుగా మారుతుంది. దేవుని బిడ్డలారా, మనుషులు గాయం చేసి వదిలేస్తారు, కానీ నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతుల ద్వారానే ఆ గాయాన్ని మాన్పివేస్తాడు కూడా అంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుని బిడ్డలారా, మీరు గనక ఆ గాయమును తట్టుకుంటే మీకు దేవుని శక్తి ఇంకా ఎక్కువ అధికమవుతుంది. దేవునిలో ఇంకా బలం పొందుకుంటారు. అంత గొప్ప గాయం అది. గాయమును ఇష్టపడి దేవుని బలాన్ని పొందుకొని, అలాగుననే గాయపడిన నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పి మారు మనసు చెంది అనేకులకు వెలుగుగా ఉండాలని, ఆయన చేతుల ద్వారా నీవు స్వస్థత పొందుకోవాలని దేవుని పట్ల మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువు. అవును నాయన, గాయపడిన ప్రతి హృదయము కూడా ఈరోజు అనేకులకు వెలుగుకరంగా తయారవుతున్నది. ప్రభువా, మేము కూడా మీ చేతుల ద్వారా గాయపడి నీ చేతుల ద్వారా స్వస్థతతో నంది అనేకులకు వెలుగుగా మారుటకు కృపనందించమని, మా చేయి పట్టుకొని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.